Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఈ వారం రిలీజ్ అయిన మూవీస్లలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన మూవీ కన్నప్ప. మరి కన్నప్ప మూవీ కూడా మరి పాజిటివ్ టాక్తో కూడా మరి ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈ మూవీలో మరి అందరూ చెప్పినట్టే సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్ అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా కదిలించే విధంగా, అందరూ కూడా యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైట్ చేసే విధంగా కూడా అంటున్నారు. మరి ప్రత్యేకంగా ఈ కన్నప్ప సెకండ్ హాఫ్లో ఉన్న ఈ క్లైమాక్స్ గురించి కానీ మిగతా అన్ని దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి సార్తో మాట్లాడదాం, తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్ అండి. సార్, కన్నప్ప లాస్ట్ 40 minutes అనేది కూడా ఇంకొక రేంజ్లో ఉంది. సో యాక్టింగ్ విషయం దగ్గర నుంచి అండ్ పర్ఫార్మెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ సో కంప్లీట్ ఒక ప్యాకేజ్లా కూడా అనిపించింది అని కూడా అంటున్నారు. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఎలా అనిపించింది మీకు చూసిన తర్వాత? డెఫినెట్గా మనం చూస్తే కన్నప్ప సినిమా ఫస్ట్ నుంచి కూడా అంటే దానికి కాస్టింగ్ పరంగా కానివ్వండి, ఓవరాల్గా సినిమా లాస్ట్ ఒక 3 years నుంచి ఆ సినిమా మీద చాలా అంటే ఖర్చు పరంగా కానివ్వండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచు విష్ణు గారు అటు వాళ్ళ ఫాదర్ ఏదైతే అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళే ఓన్గా నిర్మించిన సినిమా అది. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కనుక మీరు చూస్తే అటు అక్షయ్ కుమార్ గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ఒక క్యారెక్టర్ పరంగా కానివ్వండి, తరువాత మన ప్రభాస్ గారు మీకు తెలుసు కదా, ఇవాళ పాన్ ఇండియా స్టార్ అయినా, సో ఆయన్ని కన్విన్స్ చేసి ఒక రోల్కి ఆయన్ని తీసుకోవడంలో కానివ్వండి, ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి ఏంటంటే ఆ యూనిక్నెస్ తీసుకొచ్చారు. అంటే డిఫరెంట్గా ఒక్కొక్కరు తీసుకొచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ చేసి, సో ఈ కన్నప్ప అనేది ఏదో ఒక చిన్న సినిమా కాదు. అంటే జనరల్గా విష్ణు చేస్తున్నారు అనగానే ఒక చిన్న సినిమా అనుకుంటారు కాబట్టి అలా కాదు, ఇది ఒక పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా. సో ఆ రేంజ్లోనే ఆ పాత్రలకు సంబంధించిన నటీనటులని, సాంకేతిక నిపుణులను కూడా మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తూనే ఉన్నారు, ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు ఏంటి. సో అన్నట్టే ఈరోజు కనుక మీరు సినిమాని చూస్తే హై కాస్టింగ్ ఉన్న సినిమా. రెండోది వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా మన కళ్ళ ముందు చాలా బాగా కనపడింది. ఓవరాల్గా గమనిస్తే సినిమా సబ్జెక్ట్ ఏదైతే ఉందో మన అందరికీ తెలిసిన సబ్జెక్ట్ అయినా ఈ జనరేషన్ వాళ్ళకి కన్నప్ప ఎవరు ఏంటి దానికి తెలియదు కాబట్టి డెఫినెట్గా ఇది చూడాల్సిన సినిమా. ఎందుకంటే దీంట్లో మనం తప్పులు ఎత్తుక్కునే కన్నా కూడా ఇది మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలు వీళ్ళందరికీ కావాల్సిన సినిమా. వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలియాలి కాబట్టి డెఫినెట్గా చూడాలి. ఇంకా సినిమా పరంగా వస్తే కనుక మీకు ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది కొంచెం ల్యాగ్ ఉన్నట్టు ఉంటుంది. అంటే అక్కడ తను వెళ్తున్న ఒక డైరెక్షన్ కానివ్వండి, హీరోకి సంబంధించి లోకల్గా వాళ్ళకున్న సమస్యలు కానీ అట్లా వెళ్తుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చినప్పటికి కంప్లీట్గా డివోషనల్ మోడ్లో ఏదైతే తను వ్యతిరేకించాడో దేవుడు లేడు అని కాదు, దేవుడు ఉన్నాడని తను తెలుసుకోవడం కానివ్వండి, కంప్లీట్గా భక్తుడిగా మారిపోతాం. సో ఈ ఫండాలో ఏదైతే సినిమా వెళ్తుందో సెకండ్ హాఫ్లో ఏంటంటే ఆ మెయిన్ క్యారెక్టర్స్ ఏదైతే వాళ్ళ నుంచి వచ్చిన సంభాషణలు కానివ్వండి ఇవన్నీ కూడా స్క్రీన్ మీద అద్భుతంగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా విష్ణు కెరియర్లో డెఫినెట్గా ఇది ఒక మంచి సినిమాగా అయితే నిలిచిపోతుంది, దాంట్లో ఎటువంటి లేదు. తనకు కూడా మంచి స్కోప్ అంటే యాక్టింగ్ పరంగా కూడా తనకు డిఫరెంట్ షేడ్స్లో స్కోప్ ఇచ్చిన సినిమా ఇది. 3 hours 5 minutes ఎంత ఉంది సినిమా యాక్చువల్ నిడివి. దాని కనుక ఎడిటర్ కొంచెం క్రిస్ప్గా కనుక 2 hours 30 or 2 hours 40 minutesలో కనుక కట్ చేసినట్టయితే డెఫినెట్గా ఇంకా మంచి రిజల్ట్ వచ్చేది. కోర్స్ ఇప్పుడు మంచి రిజల్టే వచ్చింది, బట్ ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేసేది. ఇక ముఖ్యంగా ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే కూడా ఈ సినిమాలో ప్రభాస్ ఆయన క్యారెక్టర్ రుద్ర అని ఏదైతే ఉందో చాలా అతనికి రాసిన సంభాషణల పరంగా కానీ చాలా చక్కని సంభాషణలు రాశారు. ఎటువంటి ఇబ్బంది అంటే డిస్ప్యూట్స్ లేకుండా ఈ సినిమాలో రకరకాల సంభాషణలు ఉన్నాయి. వాటి వల్ల మాకు మా మనోభావాలు దెబ్బతిట్టని అని రకరకాల గొడవలు జరుగుతున్నాయి బయట. సో ఓవరాల్గా చూస్తే అలాంటి సంభాషణలు ఎక్కడ లేవు, ఎక్కడో 1-2 చిన్నవి ఉన్నాయి. అసలు అవి మనం పట్టించుకోకూడదు కూడా, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే దేవుడు లేడు అన్న కాడి నుంచి నేను దేవుడే నా జీవితం అనే దాకా వెళ్ళే సినిమా కాబట్టి సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే 1-2 అలాంటి డైలాగ్స్ పెట్టవలసి వస్తుంది, ఆ సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది కాబట్టి. అంతేగాని ఎవరి మనోభావాలు ఇబ్బంది పెడతాం కాదు. సో ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్లో వస్తుంది. అది ఏదైతే ఆయన ఉన్న ఆ నిడివి ఏదైతే ఉందో అది చక్కగా రాశారు. ఆ డైలాగ్స్ కానీ యాప్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ కూడా బాగా పండింది. అంటే ప్రభాస్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ప్రభాస్ గారికి ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు వేరే క్యారెక్టర్ అనుకున్నారు.
మేబీ మనం కూడా స్పెక్యులేట్ చేయడం కూడా ఏంటంటే స్టార్టింగ్ నుంచి శివుడిగా ఆయన పాత్ర వేస్తున్నాడు కన్నప్ప మూవీలో అని అనుకున్నాము. కాకపోతే బై గోయింగ్ ఆన్ చూసేటప్పటికి శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ వచ్చారు, ఆయన రుద్ర క్యారెక్టర్లోకి వచ్చారు. సో ఆయనకు అంత నచ్చి చేసిన క్యారెక్టర్ దాన్ని పర్ఫెక్ట్గా జస్టిఫై చేసినారు అనిపించింది సార్. 100% ఆయనకు ఆ క్యారెక్టర్ కన్నా ఈ క్యారెక్టర్ బాగుంది శివుడి కంటే. ఎస్. ఈ క్యారెక్టర్కి డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి, Hmm. ఈ క్యారెక్టర్కి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, ఈ క్యారెక్టర్ వచ్చిన టైమింగ్, వెళ్ళిపోయిన టైమింగ్ చాలా ఇంపార్టెంట్ సినిమాలో. ఓకే. సో డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ప్రభాస్కి కూడా ఒక మంచి క్యారెక్టర్. యా. తన కెరియర్లో కూడా చిన్న క్యారెక్టర్ అయినా కూడా తను చేసిన ఆ గెస్ట్ అపీరియన్స్ అనేది మాత్రం డెఫినెట్గా ఒక క్యారెక్టర్కి ప్రాణం పోసింది, దాంట్లో డౌట్ లేదు. యా. మనం ఏదో పొగడతామని కాదు, ఆ సినిమాలో అది ఇంపార్టెంట్ రోలు, దానికి ఆయన జస్టిఫికేషన్ చేశాడు. అక్కడ ఆ మెయిన్ అసలు ఆ సంభాషణలు రాసిన వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్కి ఎంతవరకు రాయాలో, ఎంత ఇంపార్టెంటో, ఎన్ని తక్కువ సంభాషణలతో ఎంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలో అంత కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారు. ఓకే. సో డెఫినెట్గా ఆ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఇక మోహన్ బాబు గారు నేను మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఏ క్యారెక్టర్లోకైనా పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి మంచి నటుడు ఆయన. యా. సో ఆయన క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా చేశారు. ఆయన పలికిన సంభాషణలు కానీ, ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కానివ్వండి, చాలా బాగుంది. యాజ్ యూజువల్ మోహన్ బాబు గారు డెఫినెట్గా ఈ సినిమాకి ఆయన కూడా ఒక మంచి అసెట్. యా. అంటే మోహన్ బాబు గారు దగ్గర నుంచి ప్రేక్షకులు ఏదైతే ఎక్స్పెక్ట్ Yes. చేస్తున్నారో అలాంటి పర్ఫార్మెన్స్ ఇక్కడ శాస్త్రి అనే క్యారెక్టర్లో కూడా కంప్లీట్గా Right. ఇచ్చారు. Yes. ఇచ్చారు. అండ్ దీని తర్వాత మరి మోహన్ బాబు గారిని ఇంకొక వర్సటైల్ క్యారెక్టర్స్లో మేము చూసే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? 100% అండి. అంటే ఆయన వయోభారంతో కానివ్వండి, లేదా ఇతర వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ బిజినెస్ల పరంగా కానివ్వండి, కొంత గ్యాప్ తీసుకున్నారేమో కొన్ని క్యారెక్టర్లు చేయకుండా అని ఒక ఇదైతే ఉంది. డెఫినెట్గా మోహన్ బాబు గారి కోసమే ఇలాంటి క్యారెక్టర్లు అనేవి యా. ఉంటాయి అనేది ఈ సినిమాలో మళ్ళీ ఆయన క్యారెక్టర్, ఆ శాస్త్రి క్యారెక్టర్తో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. మోహన్ బాబు గారు ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగినట్టుడండి. హీరోగా అయినా చేయగలడు, విలన్గా అయినా చేయగలడు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు ఆయన. ఒక అద్భుతం. అంటే ఆ క్యారెక్టర్కి డెఫినెట్గా ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాడు ఆయన, అంతే పరకాయ ప్రవేశం చేసేస్తాడు. ఆ క్యారెక్టర్ ఆయన చేసిన తర్వాత ఈయనకన్నా ఇంకొకళ్ళు అయితే ఈ క్యారెక్టర్ బాగా చేసేవాళ్ళు అని మనం అనలేం. అంత మంచి నటుడు ఆయన. యా. డెఫినెట్గా ఆయన ప్లస్, ఆయన ఏ సినిమాలో ఉన్నా ఆ సినిమాకి అది ప్లస్ అయిద్దండి, యా. మైనస్ అయితే కాదు. ఏంటంటే మళ్ళీ బుజ్జిగాడు సినిమాలో వీళ్ళిద్దరు కాంబినేషన్ చూసినప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ Yes. కన్నప్ప మూవీలో ఇంకొక వేరియేషన్లో డివోషనల్ టైప్లో Yes. ఇద్దరిని చూసేటప్పటికి ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ. ఎస్. సో అలాంటి కాంబినేషన్ అనేది కూడా అవునండి. చూసాము. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద మంచు విష్ణు గారు. మంచు విష్ణు గారిని మనం ఇప్పటి వరకు చూసిన మంచు విష్ణు గారు వేరు, ఈ కన్నప్ప మూవీ తర్వాత విష్ణు గారు వేరు అనే మాత్రం మాట బయట వినిపిస్తుంది. ఎస్. మరి ఆయన క్యారెక్టర్ కానీ ఎందుకంటే- లాస్ట్ క్లైమాక్స్ చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం చెప్తారా దాని గురించి? మీకు ఒకటేనండి, ఎందుకంటే ఇంతకుముందు చేసిన సినిమాలు వేరు, ఇదేంటంటే డివోషనల్ టచ్ ఉన్న మూవీ కన్నప్ప అనేది. సో ఈ సినిమా చేయటం అతనికి ఒక విధంగా కత్తి మీద సాము లాంటిది. Yeah. ఒక పక్కన ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ చూసుకోవాలి, బడ్జెట్ పరిమితులు చూసుకోవాలి, ఎంతమంది ఆర్టిస్టులు ఇన్వాల్వ్ చేస్తున్నారు, పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారు. రెండోది మీరు కనుక గమనిస్తే సినిమా అంతా బయట న్యూజిలాండ్లో తీశారు 80% ఆఫ్ ద షూట్ మొత్తం. సో మరి అది ఎంత కన్విన్సింగ్గా చెప్తాం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. శ్రీకాళహస్తి గురించి మాట్లాడుతూ సినిమా అంతా న్యూజిలాండ్లో ఉంటుంది. సో దాన్ని ఎంత కన్విన్సింగ్గా చూపించాలి. రెండోది తన క్యారెక్టర్ని తాను డిజైన్ చేసుకున్న విధానం మళ్ళీ కన్నప్పగా. సో ఇవన్నీ తను హ్యాండిల్ చేయటం అనేది అంత ఈజీ విషయం కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఎన్ని బాధలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు తెలుసు. సో ఓ పక్క దాన్ని హ్యాండిల్ చేస్తూ, ఓ పక్క ఇవి హ్యాండిల్ చేసుకుంటూ, మళ్ళీ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ని ఒప్పించి దీంట్లో ఆ గెస్ట్ రోల్ చేయించుకోవటం. సో ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయటం నిజంగా అక్కడ ఆయన సక్సెస్ అయ్యాడు. ఓకే. ఈ సినిమాని ఆన్ గ్రౌండ్ యాజ్ పర్ పేపర్ మీద ఏదైతే రాసుకున్నారో ఆ ప్రకారం ఆన్ గ్రౌండ్ మీద తీసుకురావచ్చి దీన్ని అంతా యాస్టీజ్గా అటు అక్షయ్ కుమార్ గారు కానీ అన్ని క్యారెక్టర్లని వాళ్ళు ఏదైతే అనుకున్నారో వాళ్ళందరిని తీసుకొచ్చుకున్నారో అక్కడే ఫస్ట్ ఆయన సక్సెస్ అయ్యాడు. ఓకే. ఇక యాక్టింగ్ పరంగా వస్తేనండి, ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఓకే, అది రెగ్యులర్ క్యారెక్టర్ ఓకే, అంతవరకు మనం దాని గురించి. సెకండ్ హాఫ్లో వస్తే మాత్రం డెఫినెట్గా హీ హాజ్ గివెన్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మాత్రం, అంటే క్లైమాక్స్ అనగానే జనరల్గా ఇది ఏమన్నా భారీ స్థాయిలోనో ఎలా ఉంటుందో ఏంటో, దాంట్లో అక్కడ ఆ సంభాషణలు కానివ్వండి, ఆ హావభావాలు కానివ్వండి, లేదా కన్నీరు తెప్పించే విధానాలు కానివ్వండి, ఇవన్నీ మనం చేయగలడా లేదా అనుకుంటాం కదా. డెఫినెట్గా చాలా సింపుల్గా క్లైమాక్స్ని కూడా చాలా చక్కగా సింపుల్గా డిజైన్ చేశారు.
పర్ఫెక్ట్గా చేశాడండి. దాన్ని మనం ఇక అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. వన్ వర్డ్ చక్కగా చేశాడు. ఆయనకు ఆ క్లైమాక్స్తోనే ఆ సినిమా మొత్తం మనకి ఒక సాటిస్ఫాక్షన్తో బయటికి పంపించారు. ఎగ్జాక్ట్లీ సార్. సో 100% కన్నప్ప అనేది ఈ రోజు ఉన్నటువంటి ఈ ట్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి ఈ జనరేషన్ వాళ్ళందరూ చూడాల్సిన సినిమా. డెఫినెట్గా ఈ సినిమా వాళ్ళు ఏదైతే ఆశించారో అంత విజయం అయితే సాధిస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ కమింగ్ టు ద మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఏంటంటే మహాభారతాన్ని కూడా ఇక్కడ మెయిన్గా కన్నప్ప దానికి కనెక్ట్ చేస్తూ చేసిన క్యారెక్టర్ సార్. మరి ఆయన గురించి, ఆ క్యారెక్టరైజేషన్ గురించి. ఆ క్యారెక్టర్ ఉండేది 2 నిమిషాలైనా కూడా అసలు చాలా అద్భుతంగా చేశాడు ఆయన. ఏం మోహన్ లాల్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు, మన తెలుగు ఆడియన్స్ కూడా ఆయన ఓన్ చేసేసుకున్నారు ఎప్పుడో. సో ఆయన ప్రతి సినిమా ఆయన చేసే ప్రతి సినిమాలో కూడా ఒక డిఫరెన్స్ ఉంటుందండి. మీరు గమనిస్తే ఏ క్యారెక్టర్ ఏం చేయగలిగిన నటుడు ఆయనండి. సో ఆయన కూడా ఆ క్యారెక్టర్కి నిజంగా మంచి అవుట్పుట్ వచ్చింది ఆ క్యారెక్టర్ నుంచి. ఏదైతే ఆ డైలాగ్స్ కానివ్వండి, చిన్న అంటే ఆ బ్లాక్ ఒక 2-3 మినిట్స్ బ్లాక్ ఆయనకి ఏదైతే ఉందో 100% చాలా బాగా చేశారు. అది మంచి క్యారెక్టర్ కూడా. ఆ క్యారెక్టర్ ఆ కనెక్షన్ కూడా నిజంగా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. నీకు అది కూడా చెప్తున్నా, ఇది ఇలానా అనేది వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, ఈ సినిమా చూసేదా నాకు కూడా తెలియదు. ఓకే, టు బీ ఫ్రాంక్. అంటే చిన్నప్పుడు ఏమైనా మనకి నేర్చుకున్నాం గుర్తులేదు, కానీ ఈ సినిమా చూసినాక ఓ ఇది ఇట్లా లింక్ కూడా ఉందా అనేది మనకు కూడా తెలిసింది. అదే నేను అంటున్నా, మనకి కొన్ని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేవి కూడా మనకి గుర్తుండవు. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ సినిమా రిజల్ట్ అనేది పక్కన పెడితే మనం చూసి కొన్ని మనం గుర్తున్నాయి, మర్చిపోయినాయి, లేదు తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చండి. ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలండి దేవుడు అసలు ఏంటి, ఇవన్నీ తెలియాలంటే వాళ్ళు చూడాలి ఇలాంటి సినిమాలు. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ విషయానికి వచ్చేటప్పుడు శరత్ కుమార్ గారు కానీ, మధుబాల గారు కానీ, ఇలా చాలామంది కూడా ఉన్నారు. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు ఎలా జస్టిఫై చేశారు అనుకోవచ్చు. అందరు క్యారెక్టర్స్ కూడా అండి వాళ్ళ పరిధి మేరకు వాళ్ళకి ఇచ్చిన డైలాగ్స్ కానివ్వండి. ఈ సినిమా మళ్ళీ మీకు ముఖ్యంగా చెప్తున్నా, ఈ సినిమా వీళ్ళని హై చేద్దాం వీళ్ళని లో చేద్దాం అని ఏం లేదండి. ఏ క్యారెక్టరు ఎంత ఇంపార్టెంటో అంతవరకే ఆ డైలాగ్స్ ఇచ్చారు. ఆ డైరెక్టర్ కూడా స్ట్రిక్ట్గా ఆ బౌండరీకి స్ట్రిక్ట్ అయ్యి నడిపించారండి. ఎవరిని పైకి లేపలేదు, ఎవరిని కింద పడేయలేదు. ఆ క్యారెక్టర్ ఆ మనిషి అవసరం, ఆ నటుడిని తెచ్చుకున్నారు, ఆ క్యారెక్టర్ని అంతవరకు చక్కగా చేశారు. అంతే, సింపుల్ 2 మాటల్లో. ఇక్కడ విష్ణువు కోసం సినిమా చేయలేదు, మోహన్ బాబు గారి కోసం సినిమా చేయలేదు, ప్రభాస్ గారిని చూపించి సినిమా ఏదో చేసేద్దాం అని చేయలేదు, అలానే మోహన్ లాల్ గారితో ఆ క్యారెక్టర్ని చేద్దాం లేదు. అందరికీ వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ పరిధి మేరకు ఆ డైలాగ్స్ కూడా చక్కగా రాశారు. సో వాళ్ళు కూడా సంభాషణల్ని వీళ్ళు ఏదైతే ఆ క్యారెక్టర్ పలకాలో ఆ సంభాషణలు అంతే బ్యూటిఫుల్గా వాళ్ళ నుంచి అవుట్పుట్ వచ్చింది. సో డెఫినెట్గా కన్నప్ప ఈస్ ఎ గుడ్ మూవీ అండి, చూడాలి. నైస్ సార్. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా చూడదగ్గ మంచి మూవీ అని కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.